మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత గోదావరి నదులు ఉప్పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 5,25,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప వరద తాకిడి పెరుగుతోంది. ప్రాణహిత గోదావరి నదుల ప్రవాహాలపై మరిన్ని డీటెయిల్స్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం నుంచి సాగర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాభావ లేని పరిస్థితి కారణంగా వర్షాలు తక్కువగా నమోదవుతున్నాయి. కానీ గత 2 రోజుల నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కురవడంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం మనము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు త్రివేణి సంగమానికి వరద పోటెత్తింది. ప్రస్తుతము మనం విజువల్లో చూడొచ్చు. ఇదంతా కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నుంచి వచ్చే వరద మొత్తం కూడా పెద్ద ఎత్తున వస్తుంది, ఉధృతంగా ప్రవహిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పక్క ఒకవైపు గోదావరి, ఒక పక్క ప్రాణహిత నదుల సంగమమే ఇక్కడ త్రివేణి సంగమంగా పిలుస్తూ ఉంటారు. ఈ త్రివేణి సంగమంలో ప్రస్తుతము ఈ వరద ఉధృతి చూస్తుంటే మొన్న రీసెంట్గా జరిగిన సరస్వతి పుష్కరాల్లో ఇదంతా కూడా నూతనంగా అప్పుడు సరస్వతి పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన ఈ ఘాట్ మొత్తం కూడా పుష్కర ఘాటు మెట్ల వద్దకు చేరుకుంది. మనం చూస్తున్న ఏవైతే తాళపత్ర గ్రంథాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఇక్కడికి వరకు చేరుకుంది. మరో 2-3 రోజుల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రము ఈ తాళపత్ర గ్రంథాలు మునిగిపోయి ఈ పుష్కర ఘాట్ల వద్దకు కూడా మొత్తం కూడా చేరుకునే పరిస్థితి నెలకొంటుంది. మొత్తము ఇటు మహారాష్ట్రలో రాష్ట్రంలో కురిసిన వర్షాలు ప్రస్తుతం మన తెలంగాణలో తుమ్మిడిహాటి దగ్గర ప్రారంభమైన ఈ తెలంగాణలో వరద ఇటు ప్రాణహిత గోదావరి వెంబడి ఇక్కడ కాళేశ్వరానికి చేరుకుంటుంది. కాళేశ్వరం నుంచి ఈ త్రివేణి సంగమం దగ్గర నుంచి కింద మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టులోకి ఈ నీరంతా వెళ్ళి చేరుతుంది. కానీ మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల మొత్తం కూడా ఈ కాళేశ్వరం మేడిగడ్డ 85 గేట్లు మొత్తం కూడా ఎత్తి ఓపెన్ చేశారు. దీంతో 5,25,090 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం ఎంత అంటే 5,25,090 క్యూసెక్ల నీరు పైనుంచి ఇటు మేడిగడ్డకు ప్రాజెక్టులోకి వస్తే అదేవిధంగా కిందికి అంతే మోతాదులో నీటిని కూడా కిందికి వదులుతున్నారు. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ల కారణంగా నీటిని అందులో స్టోరేజ్ చేయలేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తము ఈ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం కూడా 16.17 టీఎంసీలుగా ఉంది. కాకపోతే ఇప్పుడు రిపేర్ల కారణంగా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు వచ్చిన నీటిని అయితే కిందికైతే వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తము గోదావరి పుష్కర ఘాట్ల వద్ద దాదాపు 10 మీటర్ల ఎత్తులో నీరైతే ప్రస్తుతానికి ఉధృతంగా ప్రవహిస్తుంది అని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇట్లా ఈ చూసుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా స్వల్పంగా వరద ఉధృతి పెరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా స్వల్ప వరద అయితే చేరుకుంది. గత కొన్ని రోజులుగా నుంచి చూస్తే దాదాపు 7 టీఎంసీల ఉన్న నీరు ఇప్పుడు 8.7 టీఎంసీల నీరైతే ప్రస్తుతానికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టము 20.175 టీఎంసీ ఉండగా ప్రస్తుతానికైతే 8.7 టీఎంసీ నీరైతే ఉంది. మొత్తము ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చేసి 3,267 క్యూసెక్ల నీరు ఇటు ప్రాజెక్టులోకి చేరుతుంది. అవుట్లో వచ్చేసి 311 క్యూసెక్ల నీటిని స్వల్పంగా కిందికైతే వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు బాగా తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికి కూడా గత 2-3 రోజులుగా చూసుకున్నట్టయితే వర్షం అక్కడక్కడ ఎక్కడ పడుతుందో ఎక్కడ పడట్లేదో అని తెలియలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇటు మొత్తానికైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానైతే ఇటు కాళేశ్వరము ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న ఏదైతే నిజామాబాద్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉందో అక్కడ కూడా వరద పెరగడంతో ఇటు కడెం ప్రాజెక్టుకు కూడా స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా స్వల్పంగా నీటి మట్టం పెరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా పెద్ద వర్షం పడితే తప్ప
ప్రాజెక్టులకు నీరు చేరుకోదు. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు పెద్ద వర్షం పడలేదు. గత కొన్ని రోజులుగా నుంచి కూడా రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మొత్తం కూడా ఈ కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర మొత్తము ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అధికారులకు ఇక్కడ గోదావరి దగ్గర ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాలర్లు కావచ్చు, లేదంటే భక్తులకు స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా లోనికి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో కూడా పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టారు. పోలీసులు కూడా ఇక్కడ దగ్గర ఉండి కూడా ఎవరిని లోనికి వెళ్ళనీయకుండా చూస్తున్నారు. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ చేపల వేటకు వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు వెళ్ళొద్దు, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం పరిస్థితుల్లో వరదలు ఎప్పుడు పెద్దగా సంభవించే తెలియదు అని చెప్పేసి ముందస్తుగా ఇటు పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి, పెద్దగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఈ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇట్లా ఈ వర్షాలు కూడా ఎక్కువగా నమోదవుతున్న ప్రశ్న వైరల్ ఫీవర్స్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యాధికారులు, ఇటు పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న స్వల్ప వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న మహారాష్ట్ర నుంచి వస్తున్న కాళేశ్వరం వద్దకు త్రివేణి సంగమంలో ఉన్న నీటి పరిస్థితులపై పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం నుంచి.